హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా ఆఫీస్ వాళ్ళు టీమ్ లంచ్ అండ్ టీమ్ అవుటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. సో మా ఆఫీస్ వాళ్ళు టీమ్ లంచ్ అండ్ టీమ్ అవుటింగ్ ఎలా ప్లాన్ చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం. నేనైతే ఆఫీస్ కి రీచ్ అయిపోయాను. ఇక్కడ చూపిస్తున్నదే మా ఆఫీస్ అన్నమాట. టీమ్ లంచ్ వెన్యూ అయితే మా వాళ్ళు ఏబీస్ బార్బిక్యూ కోరమంగళ దగ్గర ప్లాన్ చేశారు. సో అక్కడికి వెళ్ళడానికి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. టీమ్ లంచ్ వెన్యూ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. ఇదే అన్నమాట ఏబీస్ అబ్సల్యూట్ బార్బిక్యూ కోరమంగళలో ఉన్నది. సో లోపలికి వెళ్ళిపోయి మా ఆఫీస్ వాళ్ళందరినీ మీట్ అయ్యాము. టీమ్ లంచ్ కి ఆఫీస్ లోని అందరూ వస్తారనమాట. లైక్ ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు వస్తారు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. సో మనం మన టీమ్ మెంబర్స్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు డైరెక్ట్ గా చూడలేం కదా. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట, డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వడానికి మన టీమ్ మెంబర్స్ తోటి, మన డైరెక్టర్స్ తోటి, అలాగే మన ప్రోడక్ట్ ఓనర్స్ తోటి కూడా. సో అలా వాళ్ళని పలకరించేసి మాకు అసైన్ చేసిన టేబుల్ దగ్గరకు వచ్చి మేము కూర్చున్నాం అనమాట. సో వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. స్టార్టర్స్ సెక్షన్ స్టార్ట్ చేసేసారు. మాక్సిమం బార్బిక్యూ లోని స్టార్టర్స్ అన్ని నిప్పుల పైన ఈ ఇంగ్రీడియంట్స్ ని స్టిక్స్ కి పెట్టి గ్రిల్ చేసి సర్వ్ చేస్తుంటారు. ఇక్కడ మనం పన్నీర్ ని గ్రిల్ చేస్తున్నాము. అలాగే ఇది క్రిస్పీ స్వీట్ కార్న్, అలాగే ఇది గ్రిల్ చేసిన పైనాపిల్ బాగుంది. ఇంకా ఇది గ్రిల్ చేసిన మష్రూమ్ అండ్ పన్నీర్. ఇది నాన్ వెజ్ స్టార్టర్ స్టిక్స్ అన్నమాట. చికెన్, ప్రాన్స్, ఫిష్ స్టిక్స్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ మనకి గ్రిల్ చేసినవే పెడతారు. సో మనకి హాట్ హాట్ గా సర్వ్ చేసుకోవడానికి మనం మళ్ళీ గ్రిల్ చేసుకోవచ్చు. సో మేమైతే గ్రిల్ చేసుకొని తినడం స్టార్ట్ చేసాం అనమాట. అన్ని బాగున్నాయి. చికెన్ బాగుంది, ప్రాన్స్ బాగుంది, ఫిష్ కూడా బాగుంది. అండ్ ఈ వెల్కమ్ డ్రింక్ కూడా బాగుంది. బ్లూ లగూన్ మాక్టైల్ అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది. అండ్ మేమిద్దరం అయితే కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో మా మాటలు నెవర్ ఎండింగ్ అనమాట. స్పెసిఫిక్ గా ఒక టాపిక్ అనే ఉండదు, అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేసుకుంటూ ఉంటాం. మంచి కంపానియన్ అనమాట. అండ్ మా ఆఫీస్ లో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ తను. అలా హ్యాపీగా స్టార్టర్ సెక్షన్ ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మేమైతే చాట్ సెక్షన్ కి వచ్చామన్నమాట. ఇక్కడ పానీపూరి, పావ్ బజ్జీ అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇక్కడ మేము డక్ మాంసం, షార్క్ మాంసం కూడా చూసాము. కౌచ్పిట మాంసం కూడా ఉన్నాయి. బట్ అవేవి మేము ట్రై చేయలేదు. వైట్ పాస్తా ఒకటి చెప్పామన్నమాట. అన్ని చాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో పాస్తాలో కూడా టొమాటో పాస్తా, వైట్ పాస్తా ఉన్నాయి. నేనైతే కొద్దిగా షాక్ అయ్యా అనమాట. అంటే డక్ మాంసం, సొరచేప మాంసం కూడా తింటారా అనిపించింది. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చాట్ సెక్షన్ కి వెళ్తే తెలుస్తది. ఐ మీన్ ఏబీసీ బార్బిక్యూ అనే కాదు, ఏ బార్బిక్యూకి వెళ్ళినా మోస్ట్లీ అన్ని ఐటమ్స్ ఇక్కడ, అంటే మీరు ఎప్పుడు చూడని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళాక అర్థమైంది, అంటే డిఫరెంట్ పీపుల్ వస్తారు కదా, డిఫరెంట్ రీజియన్స్ నుంచి. సో అందరికి అందుబాటులో ఉండడానికి అన్ని రకాల ఐటమ్స్ పెడతారు వాళ్ళు. మనం ఆర్డర్ చేసిన వైట్ పాస్తా అయితే ఇచ్చేసారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. సో చాట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఓన్లీ వైట్ పాస్తా మాత్రమే తీసుకున్నాము. అండ్ ఇంకా మెయిన్ కోర్స్ సెక్షన్ కి వెళ్ళి ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చా అనమాట. సో పన్నీర్ కర్రీ, బటర్ చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ దమ్ చికెన్ బిర్యానీ, కీరా, ఆనియన్, క్యారెట్ అండ్ వెజ్ మంచూరియన్ అండ్ వెజ్ నూడిల్స్. అన్ని చాలా అంటే చాలా లిమిటెడ్ పోర్షన్ లో తెచ్చుకున్నాను. అంటే మన గురించి మనకు తెలుసు కదా, మనం తినలేనప్పుడు ఎందుకు ఫుడ్ ని వేస్ట్ చేయడం అనేసి అన్ని చాలా తక్కువగానే తీసుకొచ్చాను. అండ్ ఈ ప్లేట్ వచ్చేసి వర్షీద్ అనమాట. తను మటన్ పాయా ట్రై చేసింది అండ్ స్వీట్ కార్న్ అండ్ సలాడ్స్ లో కొన్ని ఫ్రూట్స్ పెట్టారనమాట. సో అవి కూడా ట్రై చేసింది. ఇంకా రిమైనింగ్ అన్ని ఐటమ్స్ నా ప్లేట్ లో మీరు చూసిందే. ఇక మెయిన్ కోర్స్ తినడం అయితే స్టార్ట్ చేసేసాము. బటర్ నాన్ వాళ్ళే సపరేట్ గా మన టేబుల్ దగ్గర తెచ్చిచ్చారనమాట. సో బటర్ నాన్, పన్నీర్ కర్రీ ట్రై చేశాను, బాగుంది. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను, బాగుంది. అలాగే వెజ్ నూడిల్స్ కూడా బాగుంది. ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ మాత్రమే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అనమాట. సో అది పక్కన పెట్టేశాము. సో మెయిన్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము డెజర్ట్ సెక్షన్ కి వచ్చి ఐటమ్స్ పెట్టుకున్నాం అనమాట. సో ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఫ్రూట్ కస్టర్డ్, రస్మలై, రబ్రీ, ఇంకా మినీ సైజు కేక్స్ పెట్టారనమాట. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి అండ్ వెనిలా ఫ్లేవర్ ఒకటి. అండ్ ఇక్కడ లాలీపాప్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి 2 చాకో బాల్స్ అన్నమాట. మధ్యలో కొంచెం చాక్లెట్ కేక్ లాగా ఉండింది. సో ఈ డెజర్ట్స్ ఏ కాకుండా అక్కడ ఇంకా జిలేబీ, మాల్పువా, ఇంకా రకరకాల స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఇవి మాత్రమే ట్రై చేసాము. డెజర్ట్ సెక్షన్ కంప్లీట్ చేసేసాము. ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఒకది బర్త్డే పార్టీ జరుగుతూ ఉండింది అనమాట. సో బార్బిక్యూ రెస్టారెంట్ లో ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కేక్ అండ్ బర్త్డే పర్సన్ కి క్యాప్ తెచ్చిస్తారనమాట. అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా, సెలబ్రేటింగ్ బెస్ట్ బర్త్డే అనే పోస్టర్ కూడా వాళ్ళే పెడతారు. అలాగే బర్త్డే సాంగ్ కూడా పెట్టి విషెస్ చెప్తారనమాట. టీమ్ లంచ్ అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసాము. సో టీమ్ లంచ్ తో పాటు మా వాళ్ళు టీమ్ అవుటింగ్ కూడా ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి మేము క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో క్యాబ్ వచ్చేసింది. మేము టీమ్ అవుటింగ్ ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము. అది కూడా కోర్మంగ్లాలోనే ఉంది. నేమ్ వచ్చేసి బ్రేక్అవుట్ ఎస్కేప్ రూమ్ అనమాట. ఇండియాస్ నెంబర్ 1 ఎస్కేప్ గేమ్స్.
బ్రేక్అవుట్ ఎస్కేప్ రూమ్స్ అనేది సినిమా రేంజ్ లో మనకి రియల్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంటారు. ఇందులో చాలా రియలిస్టిక్ గేమ్స్ ఉంటాయి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు సిఐడి సీరియల్ చూసే ఉంటారు. అందులోని సిఐడి ఆఫీసర్స్ క్రైమ్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే రీజన్స్ వెతుకుతుంటారు కదా. అలానే ఇక్కడ కూడా మనం సిఐడి ఆఫీసర్స్ గా మారి క్రైమ్ ఎలా జరిగింది అనేది మనం కనుక్కుంటుంటాం అన్నమాట. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనే కాదు, ఇంకా ఇలాంటి రియలిస్టిక్ గేమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఈ గేమ్ ఆడడానికి అయితే మినిమం 2 మెంబర్స్ ఉండాలి అండ్ మాక్సిమం 8 మెంబర్స్ వరకు ఉండొచ్చు. సో అలా టీం మనం ఫిక్స్ అయిన తర్వాత ఒక ఫామ్ వాళ్ళు మనకి ఇస్తారు. సో ఆ ఫామ్ లో మన టీం మెంబర్స్ అందరి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత అక్కడి మెంటర్స్ మనకి గైడ్ చేస్తారు ఎలా ఆడాలి అండ్ ఏం ఫాలో అవ్వాలి అనేసి. ఫస్ట్ అయితే మనల్ని వాళ్ళు ఒక రూమ్ కి తీసుకెళ్లిపోతారు. అక్కడ వాళ్ళు గైడ్ లైన్స్ అన్ని చెప్తారు. సో మాకైతే మర్డర్ మిస్టరీ రూమ్ ఇచ్చారు. సో ఆ మర్డర్ ఎలా జరిగింది అనేది మనం 50 మినిట్స్ లోపల సాల్వ్ చేయాలన్నమాట. మెంటర్స్ గైడ్ లైన్స్ అన్ని ఇచ్చేసాక వాళ్ళు రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఆ లాక్ కి ఒక నెంబర్ కోడ్ అనే ఉంటది అనమాట. ఆ కోడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కోడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మిస్టరీ సాల్వ్ చేస్తే మనకి కోడ్ దొరుకుతుంది. మనం రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం చీకటిగా ఉంటుంది. ఓన్లీ ఒక క్యాండిల్ లైట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మనం సోర్స్ ఆఫ్ లైట్ ఫస్ట్ వెతకాల్సి ఉంటుంది. తర్వాత క్లూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం స్ట్రక్ అయిపోయినా, క్లూస్ ఫైండ్ అవుట్ చేయలేకపోయినా వాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారనమాట. సో ఫైనలీ మేము డిటెక్టివ్స్ గా మారి మర్డర్ ఎలా జరిగిందనే మిస్టరీని ఫైండ్ అవుట్ చేసి, కోడ్ ని ఫైండ్ అవుట్ చేసి, ఆ లాక్ కి ఆ నెంబర్ ని ఇచ్చి మేము బయటకు వచ్చేసాం. చాలా కొత్తగా అనిపించింది. మేమే సిఐడి ఆఫీసర్స్ లాగా ఫీల్ అయిపోయాము. చాలా కొత్త ఎక్స్పీరియన్స్. మీకు కూడా కుదిరితే తప్పకుండా రండి. ఇది కోరమంగళలో ఉంది. ది బ్రేక్అవుట్ ఎస్కేప్స్ అని కొడితే గూగుల్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. సో కోరమంగళ నుంచి సిల్క్ బోర్డ్ అండ్ ఆ తర్వాత సిల్క్ బోర్డ్ నుంచి మా ప్లేస్ కి మేము వచ్చేసాం. సో కార్పొరేట్ ఆఫీస్ లో టీమ్ లంచ్ అండ్ టీమ్ అవుటింగ్ ఎలా ఉంటుందో చూసేశారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రిమైనింగ్ కంటెంట్ కూడా ఒకసారి చూడండి. కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.